డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో ఆరోగ్యశ్రీపై డైలమా కొనసాగుతోంది. సేవలు కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ చెప్తుంటే అబ్బే అలాంటిదేం లేదు, 100% హాస్పిటల్స్ లో సేవలు బంద్ అయ్యాయి అంటోంది టీఏఎన్హెచ్ఏ. ఇంతకీ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నట్లా లేనట్లా? ప్రభుత్వం ఏమంటోంది? నెట్వర్క్ హాస్పిటల్స్ ఏం చెప్తున్నాయి? తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవల విషయంలో నెట్వర్క్ ఆసుపత్రులు రెండుగా చీలాయా? ఒకరు నై అంటే మరొకరు సై అంటున్నారా? మంగళవారం అర్ధరాత్రి నుంచే సేవలు నిలిపేశామని నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తుంటే యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగాయని సీఈఓ ఉదయ్ కుమార్ ప్రకటించారు. సమ్మెకు దూరంగా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు బుధవారం 87% హాస్పిటళ్లలో సేవలందాయని, కేవలం 13% హాస్పిటళ్లలోనే సేవలు ఆగిపోయాయని తెలిపారు. వైద్య సేవలు కొనసాగించాలని మరోసారి ఆయా హాస్పిటళ్లకు విజ్ఞప్తి చేశారు ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్. పేషెంట్లకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ సీఈఓ ప్రకటనపై నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పందించింది. ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని, బుధవారం 5% ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాయని తెలిపారు. ఇవాళ్టి నుంచి 100% నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నామని, నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎలాంటి చీలిక లేదంటున్నారు అసోసియేషన్ ప్రతినిధులు. ఉన్న 400 మందికి ఏం చీలికండి, మా అందరికి ఒకటే గ్రూప్ ఉంది, అందరం ఒకటే తాటి మీద ఉన్నాము. మాకు డిస్ట్రిక్ట్ వైజు అందరూ మేము నిన్న కూడా మాట్లాడినాము, ఈరోజు కూడా మాట్లాడినాము. ఏదన్నా ఉంటే ఏముంది తెలుస్తుంది కదా, ఏముంది సగం మంది చేసి సగం మంది చేయకపోతే తెలుస్తుంది కదా, ఏముంది కదా, అట్లేం లేదు. అది ఏదో అపోహలు, బయట రూమర్స్ ఉంటాయి. వీఆర్ ఆల్ వన్. నెలకు 100 కోట్లు ఇస్తామని మాటిచ్చినా ఈ 9 నెలల్లో 4-5 నెలలే డబ్బులు రిలీజ్ చేశారని, అది కూడా నెలకు 20 నుంచి 40 కోట్లే ఇచ్చారంటున్నారు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు. తక్షణమే 350 కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా రెండండి, మాకు ఒక 350-400 కోట్లు రిలీజ్ చేయండి, నెలకు 100 ఇచ్చేది కరెక్ట్గా ఇవ్వండి. ఇవి కాకుండా కొన్ని ఇవి ఫైనాన్షియల్ సమస్యలు, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ సమస్యలున్నాయి, ఇంకొక 7 పాయింట్లున్నాయి. అవన్నీ పెట్టాం వాళ్ళ ముందు, మీడియాకు కూడా చాలాసార్లు చెప్పాము. నెలకు 100 కోట్లు ఇస్తామని మాటిచ్చి ఈ నెల డబ్బులు కూడా రిలీజ్ చేశామని ప్రభుత్వం చెప్తోంది. 9.5 చేయని సమ్మె ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని, లిబర్టీని మిస్యూజ్ చేస్తే ఇబ్బందులు తప్పవని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి దామోదర. 9.5 సంవత్సరాలు మీరు స్ట్రైక్ చేయరు, నోటీస్ ఇవ్వరు, మౌనంగా ఉంటారు. మీ ఇబ్బందులు మేము గుర్తించినాం, మేము చర్చలు పిలిచినాం, మాట్లాడినామని చేసినాం. గవర్నమెంట్ని గౌరవించండి, మా ఫ్లెక్సిబిలిటీని మీరు గౌరవించండి. సేవలు బంద్ కావప్ప, సేవలు ఎట్లా బంద్ అవుతాయి? ఆల్టర్నేటివ్ కూడా మేము వెతుక్కోవాలి కదా, మేము వెతుక్కుంటున్నాము, అరేంజ్మెంట్ చేస్తున్నాము. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్తుంటే బకాయిలు రిలీజ్ తప్ప ఏం చేసినా వెనక్కి తగ్గేది లేదని నెట్వర్క్ ఆసుపత్రులు అంటున్నాయి. సమ్మె సైరన్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.